మంత్రి అయిన తర్వాత ప్రజాపాలనలో మొదటిసారిగా పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి సార్. ఈ రోజు ఉదయం నుంచి 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కూడా మీరు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఎక్కువగా ఏ సమస్యలతో దరఖాస్తులు వచ్చాయి ఇక్కడికి? ఇప్పుడే చెప్పాను కదా, ఈ 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. చాలామంది మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తే బాగుంటుందని చెప్పి అడగడం జరిగింది. కొన్ని చోట్ల పట్టాలు ఉన్న చోట్ల అసైన్ భూములు లేవు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ కబ్జా కాలం తీసేయడం వలన వాళ్ళందరూ కూడా అరే మాకు పట్టాలు ఉన్నాయి, మాకు పోలీస్ దౌర్జన్యం చేస్తుంది, మీరు చెప్పాలంటే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. సో జనరలీ ప్రజలకు ఏదైతే కొందరు ఎలక్ట్రిక్ పోల్ లైన్స్ మా ఇంటి పై నుంచి పోతుంది, దాన్ని షిఫ్ట్ చేయాలని చెప్పి సూపరింటెండెంట్ ఇంజనీర్తో మాట్లాడమన్నాను. ఇలాంటి సింపుల్ ఇష్యూస్. సో వారికి మెయిన్లీ వారికి కూర్చొని అప్పుడే ఆ కన్సర్న్ ఆఫీసర్తో మాట్లాడి వారి సమస్యలు దూరం చేయడానికి. కానీ మంత్రిగా కావాలి వివేక్ వెంకటస్వామి అని చెప్పేసి గతంలో ప్రజలు చాలా వరకు కోరుకున్నారు. మంత్రి అయిన తర్వాత వాళ్ళు మీకు అంటే కొంత కృతజ్ఞతా భావంతో కూడా చాలామంది మిమ్మల్ని కలిశారు. ప్రజలకు ఇప్పుడు వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మంత్రి పదవి రావడం మా నాన్నగారు ఎప్పుడు చెప్తుండే, ఏదైనా పవర్లో పోస్ట్ వచ్చినప్పుడు ప్రజలకు ఎట్లా సేవ చేయాలో ఆలోచించాలి, ప్రజలకు మేలు చేయడానికి పనిచేయాలి. పొజిషన్స్ ఎప్పుడు కూడా ప్రజల మంచి కోసము పనిచేయాలని చెప్పి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే ఎప్పుడు కూడా ప్రజల అందుగురించి చాలా రెస్పాన్స్ పాజిటివ్గా ఉండే. చాలామంది వచ్చి చాలా సంతోషించారు. సార్ మీరు ఇన్ని సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు, కేసీఆర్ వ్యతిరేకంగా వెనుకకు పోకుండా మీరు కొట్లాడినారు, ఇప్పుడు రావడం చాలా సంతోషంగా ఉంది, డెఫినెట్లీ మీరు మాకు మెయిల్ చేస్తారని చెప్పి చాలా ఆశలు ఉన్నాయి వారికి. డెఫినెట్లీ వారి ఆశలు నేను పూర్తిగా చేస్తాను. కానీ ప్రజా సమస్యలపై నేను చర్చకు సిద్ధం, మీరు ఎక్కడికైనా రావచ్చు, ఎప్పుడైనా నేను చర్చకు సిద్ధం అన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడాన్ని ఏ విధంగా చూస్తారు? ఢిల్లీకి వెళ్ళడము, రాష్ట్రానికి ఫండ్స్ తీసుకురావాలి, వారు రాష్ట్రానికి ఫండ్స్ తీసుకురావడానికి ఢిల్లీకి పోయినారు. అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో చర్చ చేస్తే బాగుంటుంది. చాలాసార్లు సీఎం గారు కూడా ఇదే చెప్పారు, మీరు అసెంబ్లీకి రండి, కేసీఆర్ని రమ్మను. కేటీఆర్ ఏంది రావడము, కేసీఆర్ రెస్పాన్స్ కొద్దిగానన్నా ఉండాలి. సో సీఎం గారు వచ్చినప్పుడు కేసీఆర్ గారు రావాలి, కేటీఆర్ వస్తారా? ఆయన సంవత్సర కాలంలో ప్రజా వ్యతిరేకను ఎదుర్కొంటుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. వచ్చే ఏ ఎన్నికలైనా కూడా బీఆర్ఎస్ఏ భారీ విజయం సాధిస్తుంది అంటున్నారు. దీనికి ఏమంటారు? తెలుస్తుంది కదా, వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళు భయపడి కౌన్సిల్ ఎలక్షన్స్లో 2 గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో నిలబడలేదు వాళ్ళు. అంటే వారి పొజిషన్ ఏముందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఎంపీ ఎలక్షన్లలో కూడా వారి రిజల్ట్స్ ఏమున్నాయో మనకు తెలుసు. సో చాలా చోట్ల కూడా డిపాజిట్స్ పోవడము. అయితే వారు ఈ వచ్చే స్థానిక ఎలక్షన్లో నిజంగా ఎవరిది సత్తా ఉన్నదో మనకు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే మాత్రం వచ్చేటువంటి సంస్థాగత ఎన్నికల్లో బీజేపీకి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు ఎట్లాంటి పోటీ ఉండబోదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఏ ఎన్నికలు పెట్టినా కాంగ్రెసే అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, గాంధీ భవన్.